దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఇదైన వాక్య భాగమును మనం జ్ఞాపకం చేసుకున్నాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 12వ వచనము నుండి మనము వాక్య భాగాన్ని చదువుకొని ఉన్నాం. ఈ వాక్య భాగంలో 12వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఒట్టు పెట్టుకొనవద్దు, అవునంటే అవును, కాదంటే కాదు. ఈ మాట మాత్రమే మనం చెప్పాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక కాదంటే కాదు అని చెప్పాలి. అట్లా చెప్పినప్పుడే మనము జీవిస్తాం. దేవుని యొక్క వాక్యము సత్యమైనది. దేవుని యొక్క వాక్యము మన నోట పలుకుతూ ఉన్నప్పుడు దేవుని వాక్యంతో మనము జీవిస్తాం. దేవుని యొక్క వాక్యము సత్యమై ఉన్నది కనుక ఆయన వాక్యము దివారాత్రములు మనము ధ్యానించాలి అని చెప్పేసి కీర్తనల గ్రంథం 1వ అధ్యాయంలో వ్రాయబడి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వాక్య ప్రకారంగా జీవించటం వలన, ఆ రీతిగా ఆ వాక్యాన్ని మన నోటితో పలుకుట వలన మనము దేవుని ఎడల ఎలాంటి నమ్మకత్వం కలిగి ఉన్నామో ఆ విషయము దేవుని ముందు కనపడుతూ ఉంటుందని చెప్పేసి దేవుని వాక్యం మనలను హెచ్చరిస్తూ ఉంది. అందుకనే ఒట్టు పెట్టుకొనొద్దని చెప్పేసి, ఒట్టు పెట్టుకున్నట్లయితే ఒట్లు పెట్టుకున్న వాళ్ళని మనము నమ్మకూడదు అని చెప్పేసి దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. కనుక మనము నమ్మకమైనగా వారిగా ఉండాలి అని అంటే, అవునంటే అవును, కాదంటే కాదు అని చెప్పేవారిగా ఉండాలని దేవుని వాక్యము మనలను హెచ్చరిస్తూ ఉంది. కనుక 12వ వచనంలో కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే, అక్కడ యేసు ప్రభు యొక్క నామమును బట్టి బోధించాలి అని చెప్పేసి వాక్య భాగం మనకు సెలవిస్తూ ఉంది. కనుక ఆయన నామమును బట్టి మనం ఏం చేయాలి అని అంటే, శ్రమ అనుభవించిన వారిని అనుసరించి నడుచుకోవాలి. ఇంతకుముందు ఎవరైతే శ్రమలు పడి ఆ శ్రమల్లో నుంచి బయటకు వచ్చారో వాళ్ళను మనము అనుసరించినట్లయితే ఆయన నామమును బట్టి బోధించటానికి మనకు అవకాశం దొరుకుతుంది. కనుక ఆయన యొక్క క్యారెక్టర్ను మనము ధరించుకొని ఉండాలి అని చెప్పేసి దేవుని యొక్క వాక్యము మనలను హెచ్చరిస్తూ ఉంది. కనుక ఆ క్యారెక్టర్ మనము కలిగి ఉండాలని చెప్పేసి ఈ లోకంలో యేసు ప్రభువుని నిర్హేతుకంగా సిలువేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. శ్రమ అనుభవిస్తే ప్రార్థన చేయాలి. ఏమని చేయాలి అని అంటే, ప్రభువుని మీరు సర్వాధికారి, మీరు నాకు సమస్తము, నా గురించి మీరు ఎరిగి ఉన్నారు, మీరు మాకు సమస్తమును చేయగలరు, ఏది తెలియకుండా మీరు నా గురించి ఏది తెలియకుండా ఉండలేదు ప్రభువా. కనుక మీ గుణగుణాలన్నీ నేను జ్ఞాపకం చేసుకుని ఆయనను ధ్యానించటానికి, ఆయన నామాన్ని గొప్ప చేయటానికి మనము సిద్ధపడి ఉండాలి. ఆయన యొక్క శక్తిని, ఎందుకంటే ఆయన యొక్క శక్తి ఏంటి అంటే ఆయన యొక్క నామం, ఆయన శిలువ కార్యం, ఆయన చేసిన రక్షణ కార్యం, విమోచన కార్యం, ఆయన ఇచ్చిన గొప్ప రక్షణ, స్వస్థత, ఇవన్నీ కూడాను ఆయన ద్వారానే మనకు కలుగుతాయి. కనుక మనము వేరే విధంగా వెళ్ళామంటే సాతాను చేతికి చిక్కుతాం. ఎందుకంటే వాడు ఎప్పుడు కూడా ఓడిపోయిన వాడు కనుక, వాడు ఏమీ చేయలేడు. కనుక మనం ఏం చేయాలంటే దేవుని యొక్క గుణగుణాలను మనము ఎప్పుడు కూడా ప్రచురం చేసేవారిగా ఉండాలని చెప్పేసి దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. సాతానుడైతే మనల్ని భ్రమ పెడుతూ ఉంటాడు. ఎందుకంటే ఆ మార్గంలోనికి మనం వెళుతూ ఉంటాం కనుక వాడు మనలను భ్రమ పెడుతూ ఉంటాడు. కనుక ఆయన నామములో మాత్రమే, ఆయన క్యారెక్టర్లో మాత్రమే మనము జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక ఆయన శిలువ కార్యమును బట్టి, ఆయన మన కొరకు కార్చిన రక్తమును బట్టి స్తుతించాలి. పునరుద్ధానపు శక్తిని బట్టి మనము స్తుతించాలి. ఎప్పుడైనా నీకు సంతోషం కలిగింది అంటే కీర్తనలు పాడాలి అని చెప్పేసి దేవుడు మనతోటి మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ నీకేదైనా ఇబ్బంది కలిగింది, శ్రమ సంభవించినా అని అంటున్నాడు. శ్రమ సంభవించినప్పుడు కూడా మనము దేవుని సన్నిధిలోనికే రావాలి. ఆయన దగ్గరే మనము ప్రార్థన చేయాలి. కనుక ఆయన సన్నిధిలోనికి కనుక మనము వస్తే దేవుడు మనము ఏదైతే అనుభవిస్తున్నామో వాటిల్లో నుంచి బయటకు తీసుకురావటానికి ఆయన నామాన్ని మనము
స్తుతిస్తున్నాము గనక ఆయన బయటకు తీసుకురావటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక ప్రతివారు కూడా ప్రభువుని పాడుచు మరి స్తుతిస్తూ కీర్తిస్తూ ఆయన దగ్గరకు వెళ్ళాలని, మరి శ్రమ కలిగినా సంతోషం కలిగినా కూడా, మేలు కలిగినప్పుడు శ్రమ కలిగినప్పుడు ఏ పరిస్థితుల్లో నీ ఉండినా కూడాను ఆయన యొక్క గుణగుణాలను ఎత్తిపట్టి ఆయన యొక్క గుణాలను మనము మరి ఘనపరిచేవారుగా ఉండాలి అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. మరి ప్రార్థన చేయాలి, పాటలు పాడాలి, మరి మేలు కలిగి సమస్తమును కూడా మరి చేయటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఎందుకు అని అంటే ఇలాగ నువ్వు దేవుని దగ్గరకు ఆయన గుణగుణాలను మరి నువ్వు హెచ్చిస్తూ ఉన్నావు కనుక ఆయన నీకు ప్రతి కార్యము చేయటానికి ఆయన సిద్ధము చేసి ఉంచుతున్నాడు మన కొరకు. కనుక 14వ వచనంలో మనము జ్ఞాపకం చేసుకుంటే మరి ఎవడైనా రోగి అయి ఉన్నాడా అని చెప్పేసి అంటున్నాడు. మరి ఇవన్నీ కూడాను దేవుడు మనకి ఇస్తున్న ఆజ్ఞలు ఏం చెప్తున్నాడంటే మరి ప్రార్థన చెయ్యాలి అని అంటున్నాడు, కీర్తనలు పాడాలి అంటున్నాడు. ఇది దేవుడు మనకు ఒక నిబంధనగా ఇస్తూ ఉన్నాడు. దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే ఇవన్నీ నువ్వు చేయాల్సిందే, ఇది నీకు ఒక ఆజ్ఞ అని చెప్పేసి అంటున్నాడు. మరి ఇష్టమైతే మరి మనము చేస్తాము, లేదంటే దేవునికి దూరం అయిపోతూ ఉంటాం. అలాగున చేయటం మరి దేవుడు ఇష్టపడటం లేదు. మరి ఆయన ఏం చెప్తాడో అది చేయాలి. ఎందుకంటే పాడమంటే పాడాలి, స్తుతించమంటే స్తుతించాలి, ప్రార్థన చేయాలి అంటే చేయాలి. అది దేవుడు నీకు నాకు ఒక ఆజ్ఞగా ఉంది కనుక అది మనం ఒక బాధ్యతగా తీసుకొని ఆయన ఏదైతే చెప్తున్నాడో అది మనము చేయాలి అని చెప్పేసి దేవుని యొక్క వాక్యము మనల్ని హెచ్చరిస్తూ ఉంది. కనుక అక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే ఎవడైనా రోగి అయి ఉంటే మరి సంఘ పెద్దలను పిలవమంటున్నాడు, దైవజనుల్ని పిలవమంటున్నాడు, మరి అలాగ సేవకులను పిలవమంటున్నాడు. ఎందుకంటే ఇది ఒక ఆజ్ఞగా ఇస్తున్నాడు. నీకు అనారోగ్యం కలిగినప్పుడు శ్రమ కలిగినప్పుడు ఖచ్చితంగా నువ్వు వారిని పిలుచుకొని ప్రార్థన చేసుకోవాలి, ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయాలి అని చెప్పేసి, ఆ ప్రార్థన చేయటమే కాకుండా నూనె కూడా రాయాలి అని చెప్పేసి అక్కడ మరి వాక్య భాగము మనకు సెలవిస్తూ ఉంది. కనుక మరి ప్రభువు అంటే మనము జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే ఆయన నిన్ను నన్ను కొనుక్కున్నాడు కనుక తన స్వరక్తం ఇచ్చి మరి తన ప్రాణాన్ని పెట్టాడు. ఆ ప్రేమ యొక్క విలువ ఎంత అంటే ఆయన ప్రాణం పెట్టినంత. ప్రభు అని ఎందుకు అన్నాడంటే నిన్ను కొనుక్కున్నాడు కనుక నీ మీద అధిపతిగా ఉండేది ఎవరు అని అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. కనుక నిన్ను పాపములో నుంచి విడిపించువాడు, పాపములో నుండి నిన్ను బయటకు తీసుకుని వచ్చి ఆయన రక్తంతో కడిగేవారు ఎవరు అని అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. కనుక ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామము అంటే ఏంటంటే క్యారెక్టర్. ఆయన ఏ రీతిగా జీవించాడు, ఆయన నీ కొరకు ఎలాంటి పనులు చేశాడు, అలాగే నిన్ను కూడా చెయ్యాలి అని చెప్పేసి ఆయన క్యారెక్టర్లోకి నిన్ను నన్ను కూడా పిలుస్తూ ఏమంటున్నాడనంటే ఇది నీకు ఒక ఆజ్ఞ, నువ్వు ఈ రీతిగా చెయ్యాలి అని చెప్పేసి, ఇది నీ బాధ్యత అని చెప్పేసి దేవుడు నిన్ను నన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. కనుక మరి ప్రభునామం అంటే అర్థమేమిటో మనము జ్ఞాపకం చేసుకుందాం. ఎవరైనా రోగి అంటే మరి అతడు నిన్ను కొన్నాడు కనుక ఆ ప్రభువే నిన్ను మరి ఆయన జీవితంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాడు, ఆయన క్యారెక్టర్లోనికి నిన్ను రమ్మంటున్నాడు. అంటే ప్రభు క్యారెక్టర్లోనికి మనం వెళ్ళిపోవాలి. ప్రభువు చేస్తున్న మరి ఆ దయగలిగిన మరి కార్యములు మన ఎడల ఎలాగ చేస్తున్నాడో మరి మనము కూడా ఏం చేయాలి అంటే ఆ క్యారెక్టర్లోకి వెళ్ళాలి. తండ్రి చెప్పినట్టు కుమారుడైన క్రీస్తు ఏ రీతిగా చేస్తూ ఉన్నాడో నీవు నేను కూడా దేవుడిచ్చు ఆజ్ఞలను చేయాలి అని చెప్పేసి దేవుడు మనతోటి మాట్లాడుతూ ఉన్నాడు. 15వ వచనంలో కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే మరి అతనికి ప్రార్థన చేసినప్పుడు చెప్పే విధానము ఎలాగ ఉండాలి అని అంటే మరి ప్రభునామములో జీవించుటకు నువ్వు ఇష్టపడుతున్నావా అనాలి. ఎందుకంటే ప్రభువు దగ్గరకు రాకుండా ఆయన నిన్ను నన్ను స్వస్థపరచలేడు. ఆయన యొద్దకు రావాలి, ఎందుకంటే ఆయన బలవంత పెట్టడు, నువ్వు ఖచ్చితంగా నా దగ్గరికి రా
రావాలని. నీకు ఆజ్ఞ అయితే ఇచ్చాడు, కానీ ఆ ఆజ్ఞను నువ్వు గైకొంటావా లేదా అనేది నువ్వు హృదయపూర్వకంగా ఆయన దగ్గరకు వస్తే నిన్ను ఆయన జ్ఞాపకం చేసుకొని నిన్ను ప్రతి పరిస్థితిలో నుంచి ఆయన నిన్ను బయటకు తీసుకుని రావటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. నువ్వు దేవుని యొద్దకు రావటానికి ఇష్టపడుతున్నావా? నువ్వు ఆయనను హృదయపూర్వకంగా ఇష్టపడి నా ప్రభువు నా పట్ల నా కార్యములు చేయగలడనే విశ్వాసము నమ్మకము గనక నువ్వు కలిగి ఉంటే అప్పుడు నీకు స్వస్థత ఖచ్చితంగా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అప్పుడు నువ్వు ఎప్పుడైతే స్వస్థత నీకు లభిస్తుందో అప్పుడు నువ్వు వెంటనే పాపములను ఒప్పుకుంటావు. కనుక మరి అతని లేపును అని ఉంది. లేపటం అంటే ఏంటంటే నీకు స్వస్థతనిచ్చి ఆరోగ్యమునిచ్చి, ఒకవేళ నువ్వు మంచంలో ఉన్నావేమో, లేవలేని స్థితిలో ఉన్నావేమో, అటువంటి పరిస్థితిలో నుంచి నిన్ను విడిపించి స్వస్థతను చేకూర్చి మరి ఆయనతో ఉండటానికి దేవుడు సహాయం చేస్తాడు. కనుక కుంటివారి గుడ్డివారిని ఎంతోమందిని ఆయన బాగు చేశాడు. ఎప్పుడు అని అంటే వారి విశ్వాసమును బట్టి. కనుక మనము కూడా విశ్వాసము గలవారమై దేవుడు లేపుతాడనే నమ్మిక మనలో ఉన్నప్పుడు మనము కూడాను ఆ స్థితిలో దేవుని యొద్దకు వెళితే దేవుడు నిన్ను నన్ను లేపి స్వస్థపరచడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. మరి మనము దేవుని రాజ్యంలో ఉండాలి అని ఆయన కోరుకుంటున్నాడు. సాతాను రాజ్యంలో నువ్వు ఉండి ఎన్నో బాధలు పడుతూ ఉన్నాడు కనుక మనము దేవుని యొద్దకు రావాలని ఆయన కోరుకుంటున్నాడు. అలాగ వస్తే నువ్వు దేవుని రాజ్యంలో ఉంటావు. ఒకవేళ పాపం చేసిన వాళ్ళు ఏమైనా ఉంటే అప్పుడు ఆయన యొద్దకు నువ్వు వస్తావు కనుక నీకు పాప క్షమాపణ దొరుకుతుంది అని చెప్పేసి దేవుని వాక్యము మనలను హెచ్చరిస్తూ ఉంది. మరి మన పాపములు పోవాలి అంటే మనం ఏం చేయాలంటే దేవుని యొద్దకు ఖచ్చితంగా రావాల్సిందే. మరి మనము స్వస్థత నొందాలి అంటే ఆయన యొద్దకు వస్తేనే మనకు స్వస్థత కలుగుతుంది. మనము ఇష్టముగా దేవుని సన్నిధికి ఇష్టపడి వస్తే మనము జాగ్రత్తగా బ్రతకటానికి, పరిస్థితులన్నీ అనుకూలముగా ఉండటానికి దేవుడు మరి ఆ విధానంలోనికి దేవుడు తీసుకుని వస్తాడని చెప్పేసి దేవుని యొక్క వాక్యము మనలను హెచ్చరిస్తూ ఉంది. కనుక ఇందులో మరి దేవుడు అడుగుతున్నది ఏంటంటే నువ్వు ఇష్టపూర్వకంగా నా యొద్దకు రా, సంతోషంగా నా యొద్దకు రా, నేను నిన్ను విడిపిస్తాను అని చెప్పేసి దేవుని వాక్యం మనలను హెచ్చరిస్తూ ఉంది. కనుక దేవుడు ఆ విషయాన్ని ఎంతో జాగ్రత్తగా విశదీకరించి చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే నువ్వు ప్రార్థన చేసుకోవాలి, పాటలు పాడాలి, స్తుతించాలి, మరి ఏదైనా పాపం నీలో ఉంటే ఒప్పుకోవాలి అని చెప్పేసి మరి ఎంతగానో ఆయన నిన్ను జాగ్రత్తగా బ్రతిమాలుకుంటున్నాడు. ఆయన బలవంతంగా నువ్వు వచ్చి నువ్వు ఈ పని చేయాలని అంటలేదు, కానీ నీకు ఒక స్వతంత్రాన్ని ఇచ్చి నువ్వు నా దగ్గరకు సంతోషంగా వస్తే నిన్ను జాగ్రత్తగా మరి నేను కాపాడగలనని చెప్పేసి మనకు వాగ్దానము చేస్తూ ఉన్నాడు. కనుక దేవుని వాక్యం చదవాలి, పదే పదే చదవాలి. అందుకే అంటున్నాడు దివారాత్రములో దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అని చెప్పేసి అంటున్నాడు. అలాగనే చేసిన వాడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఫలించు చెట్టు వలె ఉంటారు అని చెప్పేసి కీర్తనల గ్రంథం 1వ అధ్యాయంలో మరి దేవుని యొక్క వాక్యం మనలను హెచ్చరిస్తూ ఉంది. కనుక ఎప్పుడు కూడాను దేవుని వాక్యమును మనము మరి వింటూ ఉండాలి, వాక్యాన్ని చదువుతూ ఉండాలి. పదే పదే దేవుని యొక్క మరి ఆత్మీయంగా వ్రాయబడిన పాటలను మనము వింటూ ఉన్నట్లయితే మనము మెల్లమెల్లగా దేవుడు కోరుకున్న స్థితిలోనికి మనం వస్తాం. ఎందుకంటే వినుటను బట్టి విశ్వాసం వస్తుంది, ఆ విశ్వాసమే మనలను దేవుని యొద్దకు చేరుస్తుంది. వినకపోతే మనకు ఆ విశ్వాసం అనేది రాదు అని చెప్పేసి దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. కనుక ఆయన ఆజ్ఞలను కనుక మనం వినినట్లయితే శ్రమ సంభవిస్తే మనం ప్రార్థన చేయాలని, మరి అది ఒక ఆజ్ఞ. సంతోషము వస్తే పాటలు పాడాలి, మరి ఇది ఒక ఆజ్ఞగా నీకు ఇస్తూ ఉన్నాడు. కనుక ఎల్లప్పుడూ ప్రభువుని స్తుతించాలని చెప్పేసి ఒక ఆజ్ఞగా దేవుడు మనల్ని మరి ఇచ్చి ఆ ఆజ్ఞలను మనము వినేవారిగా ఉండాలి అని చెప్పేసి ఎప్పుడైతే ఇవన్నిటినీ మనము చేస్తామో అప్పుడు దేవుని యొక్క నామము మనలో ఉంటుంది. కనుక మరి ప్రభువుతో మనము కలిసి జీవించటానికి అవకాశం ఉంటుంది. అలాగనే దేవునిని మహిమపరచటానికి కూడాను మన మనస్సు నిలబడుతుంది. ఎందుకంటే దేవుని వాక్యం ఎప్పుడైతే మన హృదయంలో ఉంటుందో ఆయన నామాన్ని మాత్రమే మనం హెచ్చించటానికి అవకాశం ఉంటుంది. ఈ లోక సంబంధంగా మరి సాతాను చేతిలో మనం ఉంటే, ఈ
లోక సంబంధమైనవి మాత్రమే మన హృదయంలో నిలబడి ఉంటాయి. కనుక మరి దేవుని యొక్క వాక్యము, ఆ పాటలు పాడటం, మరి దేవుని స్తుతించటం, ఇవన్నీ మనం అలవాటు చేసుకుంటే దేవుని యొక్క నామములోనికి మనము వెళతాము. కనుక దేవుడు మనలను మరి అభివృద్ధి చేస్తూ ఉంటాడు, ఆయనలో ఎదగటానికి సహాయం చేస్తూ ఉంటాడు. కనుక అప్పుడు మనము మరి దేవుని బిడ్డలముగా ఉన్నామన్న విషయము మరి మనకు అర్థమవుతుంది. కనుక మనం పాపాలను అప్పుడు నేను ఈ స్థితిలో ఉన్నాను కదా, దీనిలో నుంచి దేవుడు నన్ను బయటికి తీసుకుని వచ్చాడని మరి మన పాపాలను మరి ఆయన కడగటానికి ఇష్టపడుతూ ఉంటాడు. కనుక అప్పుడు ఎప్పుడైతే ఆ స్థితిలోనికి మనం వస్తామో అప్పుడు రోగికి కూడా స్వస్థత కలుగుతుంది. ఎందుకంటే ఆశపడుతున్నాడు, విశ్వసిస్తున్నాడు దేవుడు నా పక్షాన కార్యం చేస్తాడని. మరి కనుక మనం ఏం చేయాలంటే ఆయన మేలు చెయ్యాలి అని అంటే దేవుని యొద్దకు మనము రావాలి అని చెప్పేసి దేవుని వాక్యం మనల్ని మరి హెచ్చరిస్తూ ఉంది. కనుక మనము ఈ పరిస్థితిలోనికి రాకుండా, దేవుని వాక్యం చదవకుండా, ప్రార్థన చేయకుండా, పాటలు వినకుండా, ఆయనను స్తుతించకుండా ఉంటే మనం ఎక్కడికి వెళ్ళినా కూడా స్వస్థత నొందలేం. నువ్వెప్పుడైతే ఈ కార్యములన్నీ చేస్తూ ఉంటావో అప్పుడు మాత్రమే నువ్వు ఎక్కడున్నా కూడా దేవుడు నిన్ను స్వస్థపరచడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటాడు. కనుక అటువంటి స్థితిలోనికి రావాలని చెప్పేసి ఆయనతో కలిసి జీవించాలని ఆశ కలిగి ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. సాతానుడైతే ఏం చేస్తున్నాడంటే మరి వాళ్లకు ఆ మనస్సు లేకుండా చేస్తారు. కనుక మరి వాళ్లకు ఈ ఆశ ఉండదు. ఎందుకంటే వాడన్ని కూడాను లోకాశలను మన హృదయం నిండా నింపుతాడు. గనక మరి దేవుని వైపుకు తిరగాలనే ఆశ లేకుండా సాతానుడు చేస్తాడు. గనక మనము దేవుని యొక్క ఆజ్ఞను విని మరి ఆయన ఆజ్ఞలకు లోబడే వారిగా ఉండాలని చెప్పేసి దేవుని యొక్క వాక్యము మనల్ని హెచ్చరిస్తూ ఉంది. మరి అసలు రోగం రావడానికి గల కారణం ఏంటి అని అంటే మొట్టమొదటిగా అసలు అది ఎందుకు వస్తుందో మనకు తెలియదు. అందుకే అంటున్నాడు కదా ద్వితీయోపదేశకాండం 29:29లో ఏదైతే బయలుపరచబడుతుందో అవి మనవి, ఏవైతే బయలుపరచబడకుండా మనకు తెలియకుండా ఉంటాయో అవి దేవుని యొక్క రహస్యాలు అని చెప్పేసి. అందుకనే మనకు తెలియని దాన్ని ఏంటి అని అంటే దేవుడు వాటిని రహస్యంగా ఉంచుతాడు. అది ఎందుకు వస్తుందో మనకు తెలియదు, కానీ ఆయనకే తెలుస్తుంది. రెండవది ఏంటి అని అంటే మరి ఆయన పరీక్ష చేయటాన్ని బట్టి కూడాను మనకు మరి ఏమైనా శ్రమలు కలుగుతూ ఉంటాయి, రోగాలు వస్తూ ఉంటాయి. అలాంటి పరిస్థితిలోనికి వెళ్ళింది ఎవరనంటే యోబును మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆయనైతే మరి అన్నిటిలో కూడాను మరి ఆయన ప్రయోజనకరమైన వాడుగానే ఉన్నాడు, దేవునికి ఇష్టమైన వాడుగానే ఉన్నాడు, యథార్థవంతుడుగా ఉన్నాడు. అయినప్పటికీ కూడాను మరి ఆయనకు ఇలాంటి శ్రమలు వచ్చినాయి అంటే అది ఎవరు కూడాను మరి బైబిల్ గ్రంథంలో ఆ రీతిగా అనుభవించినట్లుగా లేదు. కనుక యోబుకు అలాంటి శ్రమ వచ్చింది అని అంటే ఏంటంటే దేవుడు అతనిని పరీక్ష చేయుటను బట్టి ఆ రీతిగా వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక రోగాలు నాకే వచ్చినాయి, నాకే ఎందుకు వచ్చినాయి అని అనుకుంటాం. కనుక ఎందుకు వస్తున్నాయి అనేది మనకు తెలియదు. కొన్నిసార్లు రహస్యాలుగా ఉంచి మనల్ని మరి అలాంటి పరిస్థితుల్లోనికి నడిపిస్తాడు. రెండవదిగా మరి దేవుని పరీక్ష పెట్టి ఆ పరీక్షలో నీవు నేను నెగ్గుతామా లేదా అని చెప్పేసి పరీక్ష పెడుతూ ఉంటాడు. దాని ద్వారా మనకు మరి ఏదో ఒక అనారోగ్యము రావటానికి అవకాశం ఉంటుంది. మూడవదిగా చూస్తే మనము చేసిన పాపమును బట్టి మనకు మరి ఒక రకమైన శ్రమలు మనకు కలుగుతాయి, మరి అనారోగ్యము కూడా కలగవచ్చు. కనుక మనము ఈ మూడింటిని జ్ఞాపకం చేసుకుంటే పాప క్షమాపణ మనము పొందాలి అని అంటే దేవుని యొద్దకు వస్తేనే మనకు పాప క్షమాపణ. కనుక మన పాపములను దేవుని సన్నిధిలో ఏం చేయాలి అంటే ఒప్పుకునేవారిగా ఉండాలి, కప్పుకునేవారిగా ఉండకూడదు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యము మనల్ని హెచ్చరిస్తూ ఉంది. కనుక మరి మన పాప క్షమాపణ మరి పొందాలి అంటే ప్రభువు నామమున మనము ప్రార్థన చేయటను బట్టి మరి మనము పాపములో నుంచి విడుదల పొందుతాం. ప్రభు నామములోనే ప్రార్థన చేయాలి, ఏ నామములో కూడా రక్షణ లేదు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యము మనల్ని హెచ్చరిస్తూ ఉంది. మరి నువ్వు ప్రభువు చేత కొనబడిన వాడవు కనుక ఆయన నామములోనికి నువ్వు రావాలి, ఆయన నామములో నువ్వు జీవించాలి అని మరి అనేక మంది స్వస్థత నుండి బయటకు వచ్చిన తర్వాత మరి దేవుని క్యారెక్టరు
కలిగి జీవిస్తున్నారా లేదా అనేదే మనము చూసుకోవాలి. ఒకవేళ దేవుడు నిన్ను కనికరించి నువ్వు ప్రార్థన చేయటను బట్టి నిన్ను రక్షించి నిన్ను ఆ శ్రమలో నుంచి బయటకు తీసుకొని వచ్చి స్వస్థతను కలుగు చేసిన తర్వాత నువ్వు మరలా దేవునితో కలిసి జీవిస్తున్నావా, ఆయన నామములో నువ్వు జీవిస్తున్నావా లేదా అనేది మనలను మనము సరిచేసుకుంటూ ఉండాలి. కనుక రక్తము యొక్క విలువను ఎరగని వారుగా మనము ఉంటున్నాము. ఎందుకంటే ఆ రక్తము విలువ మనకు తెలిస్తే దేవుడు ఎప్పుడు కూడాను నీతో ఉండటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక మనం ఏం చేయాలి అంటే ఆయనని ఎరిగి ఉన్నవారుగా ఉండాలి అంటే ముందుగా ఆయన నామాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత ఆయన సిలువలో చేసిన కార్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన సిలువ రక్త ప్రభావాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన పునరుద్ధానపు శక్తిని మనము జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఆయన వ్యక్తులుగా మనము దినదినము ఆ రీతిగా ఈ 4 విషయాల్లో మనము కొనసాగుతూ ఉంటే అప్పుడు మనకు అర్థమవుతుంది. కనుక దేవుడు ఏ మేలు చేయగలడు, ఏం చేయగలడు అనేది ఈ 4 విషయాలను మన మనస్సులో ఉంచుకుంటే దేవుడు ఖచ్చితంగా నీకు మేలుకరముగా ఉండటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక అలాంటి వారు ప్రార్థన చేసినప్పుడు దేవుడు కార్యాలు జరిగిస్తాడు. అదే రీతిగా మన కుటుంబం ఆశీర్వాదకరముగా ఉంటుంది, మన ఇల్లు దీవెనకరముగా ఉంటుంది. ఆ రీతిగా ఉండాలి అని అంటే మనము దేవుని యొక్క సంఘములో ఆశీర్వాదకరముగా ఉండాలి అంటే దేవునితో సహవాసం కలిగిన వారిగా ఉండాలి. దేవుని యొక్క పనిలో మనము నిమగ్నమైపోవాలి. ఈ లోక సంబంధమైన పనులను పెట్టుకొని ఈ లోకములో ఉంటూ ప్రార్థనకు మనము దూరం అయిపోతూ ఉన్నాం. ప్రార్థన అనేది ఏంటి అంటే వాక్యానుసారముగా ఉండాలి అని చెప్పేసి దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. మనము క్షేమకరముగా ఉండాలి అంటే ఆయన సిలువ కార్యము, ఆయన రక్త ప్రభావాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, పునరుద్ధానపు శక్తిని జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన నామము ఎంత గొప్పదో మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రీతిగా మనము చేసినట్లయితే ఆ రక్తము యొక్క విలువ మనకు తెలుస్తుంది. కనుక ఆ రక్తము నిన్ను శుద్ధి చేయటానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు ఆ రక్తం ద్వారా. కనుక మనము విశ్వాస సహితమైన ప్రార్థన మనము చేయాలి అని చెప్పేసి ఇక్కడ వాక్య భాగం సెలవిస్తూ ఉంది. దేవుని వాక్యానుసారముగా మనము వాక్యమందు నమ్మిక ఉంచి ప్రార్థించాలి అని ఆయన కోరుకుంటున్నాడు. కనుక ఆయనని ఎరగాలని చెప్పేసి ఆయన కోరుకుంటున్నాడు. వాక్యమే దేవుడై ఉండెను అంటున్నాడు కదా. వాక్యాన్ని ఎరిగి ఉంటే నువ్వు దేవునిని ఎరిగి ఉంటావు. కనుక ఆయన మాటలలో సత్యం ఉన్నది కనుక, జీవమున్నది కనుక నువ్వు దానిని చూచినప్పుడు నీకు మేలు కలుగుతుంది అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంది. కనుక ఆ వాక్యములో నువ్వు వేరు పారి జీవించాలి అని చెప్పేసి ప్రార్థనలో నువ్వు వేరు పారాలి, విశ్వాసంలో వేరు తన్నిన వారిగా నీవు ఉండాలి. అందుకనే కీర్తనల గ్రంథంలో నీటి కాలువల యోరన ఏరు తన్ని ఉన్నది కనుక అది ఫలించటానికి అక్కడ ఆకు కూడా వాడిపోకుండా ఫలించి అభివృద్ధి చెందుతుందని చెప్పేసి అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. కనుక నువ్వు ఫలించాలి అంటే ఏం చేయాలి అంటే వాక్యపు వేరు తన్నిన వారిగా ఉండాలి అని చెప్పేసి ప్రార్థనలో వేరు తన్నిన వారిగా ఉండాలి అని చెప్పేసి అదే విశ్వాస సహితమైన ప్రార్థన స్వస్థపరచును అని చెప్తూ ఉన్నాడు. కనుక దేవుడు మాట్లాడుతున్న ప్రతి మాటను మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడు చేసే కార్యాలు ఎట్లా ఉంటాయి అని అంటే నువ్వు ఆయన వద్దకు వస్తే చాలు, ఆయన నిన్ను కాపాడటానికి, ఆయన నామములో నువ్వేది అడిగితే అది చేయటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. నువ్వు అతని సొత్తువు కనుక నువ్వు ఏది చేస్తే అది ఆయన చేయటానికి, ఏది అడిగితే అది ఇవ్వటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక దేవుని యొక్క ప్రతి పరిస్థితి నీకు తెలుసు కనుక నువ్వేం చేయాలి అంటే ప్రార్థన చేయాలి అని ఆయన కోరుకుంటున్నాడు. కనుక రోగికి ప్రార్థన చేస్తే తగ్గాలి అంటే నీలో విశ్వాసం ఉండాలి, నువ్వు దేవుని నామము కలిగి ఉండాలి. కనుక ఎప్పుడైతే నువ్వు ఆ రీతిలో ఉంటావో నువ్వు పాపాన్ని వదిలిపెట్టడానికి ఇష్టపడుతూ ఉంటావు. పాపములు క్షమించబడాలని చెప్పేసి నువ్వు దేవుని సన్నిధిలో దేవుని యొక్క మనవులలో నువ్వు అది పెట్టుకుంటావు. కనుక దేవుడు నిన్ను విడిపించటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక మనం ఏం చేయాలి అని అంటే దేవుని సన్నిధిలో ప్రార్థించేవారిగా ఉండాలి, విశ్వాసము కలిగి ఆయన నామమును కలిగి మనము జీవించినట్లయితే దేవుడు నిన్ను నన్ను విడిపించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక మనం ఆ స్థితి కలిగి ఉండి మన పాపములను దేవుని సన్నిధిలో ఒప్పుకొని మనము దేవునితో నడుచుటకు దేవుడు కృప దయచేస్తాడు. కనుక మనము
ఆయన నామమును కలిగి, ఆయన రక్త ప్రభావమును కలిగి, పునరుద్ధానపు శక్తిని కలిగి మనము ఆయనలో జీవించుదాం. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ కొందనాలు నాయన. నీ నామమును ఎరిగి ఉండి నిన్ను కలిగి ఉంటే ప్రభువా, మీరేదైనా మా ద్వారా చేయటానికి మీరు ఇష్టపడుతూ ఉన్నారు. దాని ద్వారా మా పాపములు క్షమించబడుతున్నాయి. వాటి ద్వారా మేము రక్షించబడుతున్నాం. వాటి ద్వారా మాకు స్వస్థత కలుగుతుంది. వాటి ద్వారా మాకు శ్రమల నుంచి విడుదల దయచేస్తున్నారు. కనుక అట్టి స్థితిని నాయన మేమందరము కలిగి ఉండటానికి నీ కృప విడుదల చేయమని యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేసి అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.